హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఫైన్. నేను బాగున్నాను అన్న, అండ్ అలాగే మీరు కూడా బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు సామర్థ్య సిరీస్ ఇన్ పిఐటి. వెల్కమ్ టు సామర్థ్య సిరీస్ ఇన్ పిఐటి, ఫిజిక్స్ ఇన్ తెలుగు. సో చూడన్న, ఈరోజు మనకి టాపిక్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఆల్రెడీ దీని మీద మనం లాస్ట్ వీడియోలో ఒక లెక్చర్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో ఈరోజు వచ్చేసరికి లెక్చర్ 2. మనం లాస్ట్ వీడియోలో ట్రిగ్నోమెట్రీ గురించి మొత్తం డిస్కస్ చేసాం. దాని యొక్క సినాప్సిస్, ట్రిగ్నోమెట్రీలో ఏమేమి ఉంటాయి, ఏమేమి పార్ట్స్ ఉంటాయి అనేది మనం లాస్ట్ వీడియోలో అనేది డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం దాని మీద వచ్చిన ప్రాబ్లమ్స్ అనేవి మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఒకసారి చూడండి, మనం లాస్ట్ వీడియోలో ఏమేమి డిస్కస్ చేసాం. లాస్ట్ వీడియోలో మనకి ఇంట్రడక్షన్, ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి, దాని యొక్క ఇంట్రడక్షన్ అనేది మనం డిస్కస్ చేసాం. అండ్ అలాగే ట్రిగ్నోమెట్రీ రేషియోస్లో ఏమేమి ఉంటాయి నాన్న? సైను, అండ్ అలాగే కాసు, అండ్ అలాగే ట్యాన్. మరి సైన్కి రెసిప్రోకల్ ఏమవుతుంది? కొసికెంట్ ఉంటుంది. అండ్ అలాగే కాసుకి రెసిప్రోకల్ ఏముంటుంది? సీకెంట్ ఉంటుంది. అలాగే ట్యాన్కి కాట్. రెసిప్రోకల్స్ అనేవి ఉంటాయి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో. సో ఈ విధంగా మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం. అండ్ అలాగే వాల్యూస్ ఆఫ్ ది ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, వాల్యూస్ చెప్పాం కదా. మన వాల్యూస్ టేబుల్ అనేది మనం డిస్కస్ చేసాం కదా. అయినా సైన్ 0, సైన్ 30, సైన్ 45, 60s అండ్ అలాగే 90 degrees వాల్యూస్ ఎట్లా ఉంటుంది, ఏ వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం కదా. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ అలాగే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, మోస్ట్ ఇంపార్టెంట్ అన్న. మీకు మూడు ఐడెంటిటీ ఫార్ములాస్ అనేవి ఉంటాయి. అవి ఏంటో చెప్పాం కదా. ఏంటన్నా అవి? సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఏంటన్నా అవి? సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. అండ్ అలాగే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. అండ్ అలాగే కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఈ మూడు ఐడెంటిటీస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అనేది మనం చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు దీని మీద వచ్చేసరికి మనం ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. అవి ఏంటో చూడండి ఒకసారి. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లేదా ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ అట్ సి ఇఫ్ tan A ఈక్వల్ టు 1/√3. tan A ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు అన్న? 1/√3 అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి అనేది మనకి ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి అడిగాడు. సో చూడండి, ఫస్ట్ ఏం చేయాలి? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఇక్కడ మనం తీసుకున్నాం. ఇదేనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్? సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది మనం తీసుకున్నాం. అండ్ ఏమన్నాడు నాన్న? యాంగిల్ ఎట్ సి దగ్గర మనకి యాంగిల్ చేయమన్నాడు. సో చూడండి అన్న, ఏబిసి. అండ్ నెక్స్ట్ ఏమన్నాడు అన్న? ఇక్కడ వచ్చేసరికి మనకి ట్యాన్ ఏ ఏంటన్నా? ట్యాన్ ఏ అంత ఇచ్చాడు 1/√3. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రకారం ట్యాన్ అంటే ఏంటన్నా? ట్యాన్ అంటే ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఏంటన్నా? ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అంటే ఏమవుతుంది? బీసీ బై ఏసీ. ఇంతేనా? ఇదేనా ఆపోజిట్? ఫ్రమ్ యాంగిల్ ఏ నుంచి తీసుకుంటే ఏమవుతుందన్న? ఆపోజిట్ బీసీ అవుతుంది. అండ్ అలాగే ఇదేమో ఏసీ అనేది ఏమవుతుంది? మనకి ఎడ్జసెంట్ అవుతుంది. దాని నుంచి tan A ఈక్వల్ టు 1/√3 అంటే బీసీ బై ఏసీ. అంటే ఇక్కడ మనకి బీసీ అనేది ఇది 1 అవుతుంది, ఇక్కడ ఏసీ ఎంత అవుతుంది? √3 అవుతుంది. మరి మనకి హైపోటెన్స్ యొక్క వాల్యూ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫ్రమ్ ద పైథాగరస్ థియరం నుంచి మనం హైపోటెన్స్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం కదా. ఏంటన్నా? ఫ్రమ్ ద పైథాగరస్ థియరం ఏమవుతుంది? ఏబి స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. అంతేనా? ఏబి స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. అంటే ఏబి స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ అంటే ఎంత? 1 స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అంటే ఎంత? √3 స్క్వేర్. అంటే ఎంత అవుతుంది? 1 ప్లస్ √3 స్క్వేర్ అంటే 3. సో ఇక్కడ 4 అవుతుంది. ఎంత అవుతుంది అన్న? 4. ఏబి స్క్వేర్ ఈక్వల్ టు 4 అయితే ఏబి ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో ఏబి దీని యొక్క వాల్యూ ఎంత? హైపోటెన్స్ 2 అవుతుంది. ఓకే. మరి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయవచ్చా? సైన్ ఏ కాస్ బి ప్లస్
కాస్ ఏ సైన్ బి. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఫస్ట్ మనం సైన్ ఏ, యాంగిల్ ఏ, ఇది యాంగిల్, ఈ యాంగిల్ ఏ నుంచి మనం సైన్ ఏ కాస్ ఏని ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, సో సైన్ ఏ ఏంటన్నా, సైన్ ఏ ఏంటన్నా, ట్రయాంగిల్ ప్రకారం సైన్ ఏ ఆపోజిట్ బై హైపోటెన్స్, ఆపోజిట్ బై హైపోటెన్స్, ఇదే కదా ఆపోజిట్, ఇదేమో ఆపోజిట్. ఓకే ఏంటన్నా, ఇదేమో ఆపోజిట్, ఇదేమో ఎడ్జసెంట్. ఏది యాంగిల్ ఏ ప్రకారం తీసుకుంటే ఇదేమో హైపోటెన్స్. యా ఓకే. మరి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని సైన్ ఏ ఏమవుతుంది, బీసీ బై ఏబి, బీసీ బై ఏబి అంటే ఎంత అవుతుంది, 1/2, 1/2. మరి కాస్ ఏ ఎంత అవుతుందన్న, కాస్ ఏ ఎడ్జసెంట్ బై హైపోటెన్స్ అంటే ఏసీ బై ఏబి, ఏసీ బై ఏబి అంటే ఎంత, √3/2. ఇదేంటి, యాంగిల్ ఏ ప్రకారం తీసుకుంటే. మరి నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఏమన్నాడు, బి, యాంగిల్ బి ప్రకారం తీసుకుంటే సైన్ బి వాల్యూ అంటే ఈసారి యాంగిల్ అనేది ఇది యాంగిల్ అవుతుందన్న. ఓకే, యాంగిల్ అనేది అది యాంగిల్ అవుతుంది కాబట్టి మనకి ఆపోజిట్ ఏమవుతుంది, ఇది ఆపోజిట్ అవుతుంది. యా ఓకే, ఇది వచ్చేసరికి ఎడ్జసెంట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఇది 1 అవుతుంది, ఇదేమో √3 అవుతుంది. ఇక్కడేమో 1 అవుతుంది, ఇదేమో √3 అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, సైన్ బి అనేది ఆపోజిట్ బై హైపోటెన్స్ కదా, అంటే 1/2 ఎంతనా, 1/2. సారీ నాన్న, ఒక నిమిషం. సో ఇది మనకి ఆపోజిట్ కదా. యా ఓకే, మనకి ఇది ఆపోజిట్ అయినప్పుడు √3, దీని యొక్క వాల్యూ మారదు, ఓన్లీ √3/2 ఇదే కదా. ఏమవుతుంది, √3/2. మరి కాస్ బి ఎంతనా, కాస్ బి అంటే ఇది ఎడ్జసెంట్ అవుతుంది కదా, ఎడ్జసెంట్ బై హైపోటెన్స్ ఎంత అవుతుంది, 1/2. సో 1/2. సో మనకి ప్రాబ్లం ఏమన్నాడు, సైన్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి, కాస్ ఏ ఇంటూ సైన్ బి. సో సైన్ ఏ అంటే ఎంత వచ్చిందన్న మనకి, 1/2 ఇంటూ కాస్ బి, కాస్ బి అంటే ఎంత, 1/2 ప్లస్ ఇక్కడ ఎంత వచ్చింది, కాస్ ఏ √3/2, సైన్ బి ఎంత, √3/2. టోటల్ ఇక్కడ ఎంత అవుతుందన్న, 1/4 ప్లస్ √3 ఇంటూ √3, 3/4. టోటల్గా ఎంత అవుతుంది, 4/4. అంటే ఆన్సర్ ఎంత, 1. ఆన్సర్ అనేది 1. యా ఓకే. సో చూడండి అన్న, మరి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. In a triangle ABC, right angle at C, if tan A equal to 1, then verify that 2 sin A cos A equal to 1. Then verify that 2 sin A cos A equal to 1. సో మనకి ఏమన్నాడన్నా, రైట్ యాంగిల్ ఏమన్నా, రైట్ యాంగిల్ అట్ సి అన్నాడు కదా. సో ఫస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకోండి, సారీ. సో ఇక్కడ ఇది కదా, సో ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఏమన్నాడు, యాంగిల్ అట్ సి, ఇది సి అంటే ఏబిసి, ఏబిసి అంతే కదా. రైట్ యాంగిల్ అట్ సి ఇదే కదా యాంగిల్, ఇక్కడ సి అనేది ఇవ్వడం జరిగింది. మరి మనకి ఇక్కడ ఏమన్నా, tan A ఈక్వల్ టు 1 అన్నాడు, అంటే 1/1. డినామినేటర్లో ఏమి లేకపోతే ఎంత, 1 ఉన్నట్టు కదా, 1/1. సో మనకి వచ్చేసరికి tan A ఫ్రమ్ ద రైట్ యాంగిల్ నుంచి tan A ఏమవుతుందన్న, ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అంటే ఎంత, BC/AC, BC/AC అంటే ఇదేమో 1 అంటే ఇది కూడా 1. మరి ఫ్రమ్ ద పైథాగరస్ ఏమవుతుందన్న, AB² ఈక్వల్ టు BC² ప్లస్ AC². సో AB² ఈక్వల్ టు BC² అంటే ఎంత, 1² ప్లస్ 1² అంటే 1 + 1 2. AB² ఈక్వల్ టు 2. దీని నుంచి AB ఈక్వల్ టు ఎంత అవుతుంది, √2. సో దీని యొక్క వాల్యూ ఎంత, √2. వాల్యూ ఎంత, √2. మరి దీని నుంచి మనకి సైన్ ఏ వాల్యూ తెలుసు కదా. సైన్ ఏ ఏమవుతుంది, సైన్ ఏ ఆపోజిట్ బై హైపోటెన్స్ అంటే 1/√2. అండ్ అలాగే కాస్ ఏ
ఎడ్జిసెంట్ బై హైపోటెన్స్, అంతే కదా. బీసీ బై ఏబి, ఇక్కడ వచ్చేసరికి ఏసీ బై ఏబి. మనకి 1/sin ఏ వాల్యూ 1/√2 వచ్చింది, కాస్ ఏ వాల్యూ కూడా 1/√2 వచ్చింది. సో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, 2 sin ఏ ఇంటూ కాస్ ఏ ఎంత అని చెప్పేసి మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. సో చూడండి ఎంత అవుతుంది, 2 ఇంటూ sin ఏ అంటే ఎంత, 1/√2 కదా, 1/√2. అండ్ అలాగే కాస్ ఏ 1/√2 అంటే 2 ఇంటూ 1/2, 2 క్యాన్సిల్ అయిపోయింది, 1 అనేది మిగిలింది. సో మనకి ఆన్సర్ 1. సేమ్ అదేనా వెరిఫై చేయమన్నాడు కదా, ఏం వెరిఫై చేయమన్నాడు, 2 sin ఏ కాస్ ఏ, ఏమన్నా 2 sin ఏ కాస్ ఏ, 2 sin ఏ కాస్ ఏ ఈక్వల్ టు 1 అని చెప్పేసి మనల్ని వెరిఫై అవుతుందో లేదో అని చెప్పేసి చూడమన్నాడు. సో వెరిఫై అయింది కదా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడన్నా. నెక్స్ట్ కన్సిడర్ ట్రయాంగిల్ ఏబిసి, ఏసీబీ, ట్రయాంగిల్ ఏసీబీ, రైట్ యాంగిల్ ఎట్ సి, ఏమన్నాడు, రైట్ యాంగిల్ ఎట్ సి దగ్గర అనేది రైట్ యాంగిల్ అన్నాడు. ఇన్ విచ్ ఏబి ఈక్వల్ టు 29 అండ్ బీసీ ఈక్వల్ టు 21 యూనిట్స్ అండ్ యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు థీటా. ఏబిసి అంటే థీటా అనేది మనకి యాంగిల్ అనేది థీటా ఇచ్చాడు. డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్, 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడన్న, ఏంటి, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా, అండ్ అలాగే నెక్స్ట్ వన్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో మనకి ఈ ట్రయాంగిల్ ఉపయోగించి సైన్ థీటా కాస్ థీటా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఎంత అయితే వస్తాయో వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి అందు నుంచి మనకి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ ఏబిసి. సో ఇది ఏబిసి ఇచ్చాడు కదా, మనకి ఏబి ఎంత ఇచ్చాడు, 29 ఇచ్చాడు, అండ్ అలాగే బీసీ ఎంత ఇచ్చాడు, 21 ఇచ్చాడు. సో దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏసి. యాక్చువల్లీ ఇదేంటన్నా, ఇది ఆపోజిట్ కదా, ఇదేమో ఆపోజిట్, ఇదేమో ఎడ్జిసెంట్, ఇదేమో హైపోటెన్స్ కదా, హైపోటెన్స్. సో మనకి హైపోటెన్స్ వచ్చింది, ఎడ్జిసెంట్ వచ్చింది, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఆపోజిట్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. యా ఓకే, చూడండి ఒకసారి. పైథాగరస్ థీరం ఏమవుతుంది, ఫ్రమ్ ద పైథాగరస్ థీరం ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, అంతేనా. ఏబి స్క్వేర్ హైపోటెన్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జిసెంట్ స్క్వేర్. సో మనకు వచ్చింది ఏబి స్క్వేర్ అంటే ఎంత, 29 హోల్ స్క్వేర్ ప్లస్ ఏసీ వాల్యూ ఎంత తెలుసా మనకి, తెలీదు. సో ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే ఎంత, 21 హోల్ స్క్వేర్, 29 స్క్వేర్ ఎంత అవుతుందన్న, 29 స్క్వేర్ అంటే ఎంత, 841, ఎంత 841 ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ 21 స్క్వేర్ ఎంత అవుతుంది, 441 అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 841 మైనస్ 441 అంటే ఎంత అవుతుంది, 400. ఏసీ స్క్వేర్ అంటే 400, అంటే ఏసీ అంటే ఎంత అవుతుంది, 20 స్క్వేరే కదా, 400 అంటే 20 స్క్వేర్. సో ఇక్కడ మనకి ఏమవుతుందన్న, ఎంత వచ్చింది వాల్యూ, 20 అనేది వచ్చింది. ఆపోజిట్ వాల్యూ ఎంత వచ్చింది, 20 వచ్చింది. మరి ఇప్పుడు దీని నుంచి మనం సైన్ యొక్క వాల్యూ అండ్ అలాగే కాస్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఏంటన్నా సైన్ యొక్క వాల్యూ చెప్పండి, సైన్ థీటా ఏంటి, సైన్ థీటా ఆపోజిట్ బై హైపోటెన్స్ అంటే 20/29. మరి కాస్ థీటా ఎడ్జిసెంట్ బై హైపోటెన్స్ 21/29. ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఫస్ట్ ఆప్షన్స్లో పెట్టండి అన్న. ఏమవుతుంది, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా కదా. సో కాస్ స్క్వేర్ థీటా ఎంత అవుతుంది, కాస్ థీటా అంటే ఎంత, 21/29 హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఎంత, 20/29 హోల్ స్క్వేర్. యా ఓకే. సో 21 స్క్వేర్ అంటే ఎంత చెప్పాం,
441/841 ప్లస్ ఇక్కడ 20 స్క్వేర్ అంటే 400/841. సో డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి న్యూమరేటర్ యాడ్ చేయొచ్చు కదా. సో 441 ప్లస్ 441 ప్లస్ 400/841 అంటే ఎంత అవుతుంది? 841/841 అంటే ఎంత? 1. సో దీని యొక్క ఆన్సర్ ఎంత అవుతుంది మనకి? దీని యొక్క ఆన్సర్ ఎంత? 1. cos స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో అలాగే మరి సేమ్ అదే వాల్యూ cos స్క్వేర్ థీటా మైనస్ sin స్క్వేర్ థీటా అంటే ఇక్కడ జస్ట్ మనకి ఇక్కడ మైనస్ అనేది యాడ్ అవుతుంది అంతే కదా. ఇక్కడ ప్లస్లో మైనస్ అనేది వస్తూ ఉంటుంది. సో దీని యొక్క ఆన్సర్ అనేది ఎంత అనేది మనకి కామెంట్లో మీరు చేసేయండి. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, ఇన్న ప్రాబ్లం ఏంటి? ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ at B, then the ratio of AB to AC, ratio of ఏంటన్నా AB to AC is 1:√2. Then find the value of, ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడన్నా. ఫస్ట్ వన్ ఏంటి? 2 tan A/1 + tan square A, అండ్ అలాగే సెకండ్ ప్రాబ్లం ఏంటి? 2 tan A/1 - tan square A. సో చూడండి, ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అవునా? సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకేమన్నాడు? రైట్ యాంగిల్ at B. సో ABC. సో మనకేమన్నాడన్నా? AB అంటే ఎంత? AB 1, AC అంటే ఎంత? √2. AB అనేది 1 అండ్ అలాగే AC అనేది ఎంత? √2. సో ఫ్రమ్ ద పైథాగరస్ థియరం ఉపయోగించి మనం BC వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, ఆపోజిట్ వాల్యూ ఎంత అనేది. సో ఫ్రమ్ ద పైథాగరస్ ఎంత అవుతుందన్న? AC స్క్వేర్ ఈక్వల్ టు BC స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్. సో AC స్క్వేర్ అంటే ఎంత? √2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు BC స్క్వేర్. తెలియదు కదా మనకి BC స్క్వేర్ ఎంత అనేది, ప్లస్ AB స్క్వేర్. AB అంటే ఎంత? 1, √2 అంటే 2, ఈ +1 ఇటు పక్క వస్తే -1 ఈక్వల్ టు BC స్క్వేర్. అంటే BC ఈక్వల్ టు ఎంత అవుతుందన్న? 1. BC ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1. సో ఇక్కడ BC అనేది ఎంత? 1. ఓకే. మరి మనకి AB వచ్చేసింది, BC వచ్చేసింది, అలాగే AC కూడా వచ్చేసింది. దాని నుంచి మనం ఈ వాల్యూ, ఓకే, దీని యొక్క వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకేంటి? ఓన్లీ tan A ఒకటి ఉంటే చాలు. ఏంటన్నా? ఓన్లీ మనకి tan A. ఏమవుతుంది tan A? ఏంటి tan A అంటే? ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అంటే BC/AB. సో ఏమవుతుందన్న? 1/1. ఏమవుతుందన్న? 1/1 అంటే ఎంత? 1. సో tan A వాల్యూ ఎంత? 1. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాం అనుకోండి, ఎంత అవుతుంది? 2 tan A/1 + tan square A అంటే 2 × tan A అంటే ఎంత? 1 కదా. 1/1 + tan square A, 1 స్క్వేర్ అంటే 2/1 + 1 ఎంత అవుతుంది? 2. సో 2 క్యాన్సిల్ అయిపోతే ఎంత అవుతుంది? 1. సో 2 tan A/1 + tan square A వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. మరి అలాగే ఇక్కడ చూసుకుంటే సెకండ్ వన్ ఏమవుతుందన్న? 2 × సేమ్ tan A అంటే 1 కదా, /1 - tan square అంటే 1 స్క్వేర్ అంటే 2/1 - 1 అంటే ఎంత? 2/0. 2/0 అంటే ఏమవుతుందన్న? మనకి నాట్ డిఫైన్డ్. ఏంటన్నా? మనకి నాట్ డిఫైన్డ్. సో చూడండి అన్న, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 0/ఎనీథింగ్ ఉన్నప్పుడు మీకు ఆన్సర్ అనేది 0 అవుతుంది. అండ్ అలాగే ఎనీథింగ్/0 ఉన్నప్పుడు మనకి నాట్ డిఫైన్డ్ వస్తుంది. 0/ఎనీథింగ్ ఉంటే దాని యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. మరి ఎనీథింగ్/0 ఉంటే, డినామినేటర్లో 0 ఉంటే దాని యొక్క వాల్యూ అనేది మనం డిఫైన్ చేయలేం. సో నాట్ డిఫైన్డ్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇన్ ఏ ట్రయాంగిల్ OPQ రైట్ యాంగిల్ at P దగ్గర అనేది మనకి రైట్ యాంగిల్ అనేది
జరిగింది. మరి ఇక్కడ ఓపీ వాల్యూ ఇచ్చాడు అండ్ అలాగే ఓక్యూ మైనస్ పీక్యూ ఈక్వల్ టు 1, ఓపీ మైనస్ పీక్యూ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అన్నాడు. దెన్ డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ సైన్ క్యూ అండ్ కాస్ క్యూ, సైన్ క్యూ అండ్ కాస్ క్యూ. ఓకే, మనం ట్రయాంగిల్ అనేది చేసామన్నా, ట్రయాంగిల్ అనేది మనం వేసాం. సో చిన్న మిస్టేక్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇది క్యూ కింద తీసుకోండి, ఇదేమో క్యూ, ఇదేమో ఓ. సో మనకి ఓపీక్యూ ఏంటన్నా, ఓపీక్యూ. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమి ఇచ్చాడు, ఏం వాల్యూ ఇచ్చాడు, ఓపీ వాల్యూ ఇచ్చాడు. అంటే ఇది మనకి 7 సెంటీమీటర్స్. ఏంటన్నా, ఇది మనకి 7 సెంటీమీటర్స్. యా, ఓకే. అండ్ నెక్స్ట్ వన్, ఇది ఇక్కడ క్యాన్సిల్ చేసేయండి. యా, ఓకే. మరి మనకి ఇక్కడ ఇచ్చాడు కదా, ఏమి ఇచ్చాడు, ఓ క్యూ మైనస్ పీక్యూ, సారీ, ఓక్యూ మైనస్ పీక్యూ ఈక్వల్ టు ఎంత అన్నాడు, 1 అన్నాడు. దీని నుంచి మనం ఓక్యూ ఈక్వల్ టు ఎంత రాసుకోవచ్చు, 1 ప్లస్ పీక్యూ. ఓక్యూ ఈక్వల్ టు ఎంత రాసుకోవచ్చు, 1 ప్లస్ పీక్యూ రాసుకోవచ్చు. మరి ఇక్కడ ఇది ఓ క్యూ కదా, ఈ ఓ క్యూలో మనం 1 ప్లస్ పీక్యూ కింద రాసుకుందామా, 1 ప్లస్ పీక్యూ. సో ఇప్పుడు మనకి ఓపీ వాల్యూ వచ్చింది, ఓక్యూ వాల్యూ కూడా తెలిసింది. దాని నుంచి మనం పైథాగరస్ థీరం ఉపయోగించి పీక్యూ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి అన్న, ఏంటన్నా పీక్యూ వాల్యూ ఎలా, ఫ్రమ్ ద పైథాగరస్ ఏమవుతుంది, ఓ క్యూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్, ఓక్యూ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్. ఇక్కడ మనకి ఓక్యూ అంటే ఎంత, 1 ప్లస్ పీక్యూ హోల్ స్క్వేర్, అంతేనా. ఓక్యూ అంటే ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ అంటే ఎంత, 7 స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా ఏంటన్న ఫార్ములా, 1 ప్లస్ 2pq ప్లస్ pq స్క్వేర్ ఈక్వల్ టు 49 ప్లస్ pq స్క్వేర్. ఇక్కడ pq స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ వచ్చేసరికి మనకి 2pq ఈక్వల్ టు ఈ +1 ఎటు పక్క వస్తే -1 కదా, సో 49 - 1 అంటే ఎంత అవుతుంది, 48. సో దీని నుంచి pq ఈక్వల్ టు ఎంత, 48/2 అంటే ఎంత అవుతుంది, 24. ఎంతనా, 48/2 ఎంత అవుతుంది, 24. సో మనకి ఇక్కడ పీక్యూ వాల్యూ ఎంత వచ్చింది, 24. అంతేనా, పీక్యూ వాల్యూ 24 అనేది వచ్చింది. మరి ఇక్కడ మనకి చూడండి 1 ప్లస్ పీక్యూ అంటే ఎంత, 24 అంటే ఎంత అవుతుంది, 25. దీని యొక్క వాల్యూ కూడా మనకి వచ్చేసింది. సో మనకి ఇప్పుడు ఓపీ వచ్చింది, పీక్యూ వచ్చింది, అండ్ అలాగే ఓక్యూ వాల్యూ కూడా వచ్చేసింది. దాని నుంచి మనం దీని యొక్క ఆన్సర్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ క్యూ అండ్ కాస్ క్యూ, సైన్ క్యూ అండ్ కాస్ క్యూ. సో చూడండి అన్న, సైన్ క్యూ యాంగిల్ ఎట్ క్యూ కదా, యాంగిల్ ఎట్ క్యూ. ఓకే, ఏమవుతుంది సైన్ క్యూ అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటెన్స్, ఆపోజిట్ బై హైపోటెన్స్. యాంగిల్ క్యూ అంటే ఇదే కదా ఆపోజిట్, ఇది ఆపోజిట్, ఇదేమో హైపోటెన్స్, ఇదేమో ఎడ్జసెంట్. సో మనకి ఆపోజిట్ బై ఎడ్జసెంట్ ఏమవుతుందన్న, 7/25, 7/25. అండ్ అలాగే నెక్స్ట్ వన్ కాస్ క్యూ ఏమవుతుంది, కాస్ క్యూ అంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్స్, ఎడ్జసెంట్ బై హైపోటెన్స్ ఏమవుతుందన్న, 24/25 ఏమవుతుంది, 24 మనకి 25. సో ఈ విధంగా అనేవి ప్రాబ్లమ్స్ అనేవి మనం చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏంటి, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ డెట్ బి, రైట్ యాంగిల్ డెట్ బి అండ్ ఏమి ఇచ్చాడు మనకి, ఏబి ఈక్వల్ టు 24, బీసీ ఈక్వల్ టు 7, ఏబి ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్, అలాగే బీసీ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు. డిటర్మైన్ ద మనకి 2 ప్రాబ్లమ్స్ అనేవి జరిగింది. ఏంటన్నా, ఫస్ట్ వన్ సైన్ ఏ కామా కాస్ ఏ, సైన్ ఏ వాల్యూ కాస్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు.
అండ్ అలాగే సైన్ సి కామా కాస్ సి, సైన్ సి వాల్యూ కాస్ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. చూడండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. యా ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసినప్పుడు మనకి ఏమి ఇచ్చాడు అన్న, రైట్ యాంగిల్ డట్ బి అంటే ఇది బి, ఇది ఏ సి. సో ఏ బి సి, ఏబి సి అనేది మనం ఇచ్చాం కదా. మరి ఇప్పుడు ఏమన్నాడు, ఏబి ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్. సో ఇదేమో మనకి 24 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అండ్ అలాగే బీసీ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్, బీసీ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్, బీసీ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అనేవి ఇచ్చాడు. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనం హైపోటెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఫ్రమ్ ద పైథాగరస్ ఏమవుతుందన్న, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ఏమవుతుంది, ఏబీ స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్, బీసీ స్క్వేర్ అంటే ఎంత 7 స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ 24 స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఎంతనా 49 ప్లస్ 24 స్క్వేర్, 24 స్క్వేర్ అంటే ఎంత 576 ఎంతనా 576. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 49 ప్లస్ 576 ఏమవుతుందన్న 49 ప్లస్ 576 ఎంత అవుతుంది 625 అంతేనా 625. సో మనకి ఏసీ ఈక్వల్ టు ఎంత అవుతుంది 25, ఏసీ ఈక్వల్ టు ఎంత 25. మనకి ఇక్కడ ఏసీ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 25. యా ఓకే, చూడండి బోర్డు కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. 25 ఓకే. సో మనకి ఏబీ వాల్యూ వచ్చింది, బీసీ వాల్యూ వచ్చింది, ఏసీ వాల్యూ కూడా వచ్చేసింది. అంటే ఆపోజిట్ వాల్యూ వచ్చింది ఏంటన్నా, ఆపోజిట్ ఇది వచ్చేసరికి ఎడ్జిసెంట్, ఇది వచ్చేసరికి ఏమవుతుంది హైపోటెన్స్. ఆపోజిట్ ఎడ్జిసెంట్ హైపోటెన్స్ వాల్యూస్ అనేవి మనం వచ్చేసింది. మరి నెక్స్ట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, సైన్ ఏ కాస్ ఏ, సైన్ ఏ కాస్ ఏ. ఫస్ట్ వన్ సైన్ ఏ ఏంటన్నా, సైన్ ఏ అంటే యాంగిల్ ఏ, ఇదన్నా యాంగిల్ ఏ, యాంగిల్ ఏ దగ్గర మనకి ఆపోజిట్ ఏంటన్నా సైన్ ఏ అనేది ఆపోజిట్ అవుతుంది, ఆపోజిట్ బై హైపోటెన్స్ ఏంటన్నా, ఆపోజిట్ బై హైపోటెన్స్. అప్పుడు ఏమవుతుంది 7/25, 7/25. మరి కాస్ ఏ, కాస్ ఏ మనకేమవుతుంది అప్పుడు, సో ఇక్కడ చూడండి బీసీ బై ఏసీ. సో ఇక్కడ వచ్చేసరికి మనకేమవుతుంది కాస్ ఏ, కాస్ ఏమవుతుంది అన్న ఎడ్జిసెంట్ అంటే ఏబీ బై ఏసీ. ఎడ్జిసెంట్ వాల్యూ ఎంత 24 మనకి 25, 24/25 అనేది జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ సైన్ సి కామా కాస్ సి ఏంటన్నా, సైన్ సి కామా సో కాస్ సి. సో చూడండి సైన్ సి ఏమవుతుందన్న, ఈసారి యాంగిల్ సి ఇదేనా, ఈసారి ఈ యాంగిల్ నుంచి యాంగిల్ సి కాబట్టి ఈసారి ఇది ఆపోజిట్ అవుతుంది, ఇదేమో ఎడ్జసెంట్ అవుతుంది. సో మనకి ఏమవుతుంది ఆపోజిట్ ఏబి బై ఏసి అంటే ఎంత 24/25, 24/25. మరి నెక్స్ట్ కాసి, కాసి ఎంత అవుతుందన్న మనకి ఎడ్జసెంట్ ఇది కదా, ఇది యాంగిల్ సి నుంచి చూసుకుంటే ఇదేమో ఎడ్జసెంట్ అవుతుంది. అంటే మనకి ఎంత అవుతుందన్న బీసీ బై ఏసీ అంటే ఎంత 7/25, 7/25. సో ఈ విధంగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. ఓకే చూడండి నెక్స్ట్ వన్, ఇఫ్ sin 3a ఏంటన్నా, sin 3a ఈక్వల్ టు cos of a minus 26, cos of a minus 26 where 3a is an acute angle, where 3a is an acute angle, then find the value of a. Acute angle అంటే ఏంటన్నా 0 less than 90. యాంగిల్ అనేది 90 కంటే తక్కువ ఉంటే దాన్ని మనం యాక్యూట్ యాంగిల్ అని అంటాం. ఓకే, సో మనకేమిచ్చాడు sin 3a, గివెన్
sin 3a ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ మైనస్ 26. చూడన్న మొన్న మీకు నేను ఒక ఫార్ములా చెప్పాను, ఏంటది? సైన్ టీటా ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా కింద రాసుకోవచ్చు. సైన్ టీటాని కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా కింద మనం రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు అదే ఫార్ములా యూజ్ చేసి మనం ఇక్కడ సైన్ 3ఏని కాస్ ఆఫ్ 90 మైనస్ 3a, ఇక్కడ టీటా అంటే ఎంత? 3a. ఇక టీటా అంటే ఎంత అన్న? మనకి 3a కాబట్టి టీటా ప్లేస్లో నేను 3a కింద రాశా. సో సైన్ మనం కాస్లో మార్చుకుంటే కాస్ ఆఫ్ 90 మైనస్ 3a ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ మైనస్ 26, కాస్ ఆఫ్ ఏ మైనస్ 26. సో ఇక్కడ కాసు కాసు క్యాన్సిల్ అయిపోయింది. సో 90 మైనస్ 3a ఈక్వల్ టు ఏ మైనస్ 26. ఈ ప్లస్ 3a ఇటు పక్క తీసుకెళ్ళండి, ఇటు పక్క తీసుకురండి, అంటే 90 ప్లస్ 26 ఈక్వల్ టు ఏ ప్లస్ 3a. సో 90 ప్లస్ 26 ఏమవుతుందన్న? 90 ప్లస్ 26 ఎంత? 116 ఈక్వల్ టు 4a. 116 ఈక్వల్ టు 4a. సో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనల్ని? ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. సో దీని నుంచి మనకి ఏ ఈక్వల్ టు ఎంత అవుతుందన్న? 116/4. 116/4. సో మనకి క్యాన్సిల్ అవుద్దా? ఏమవుతుంది? ఎన్ని టైమ్స్? సో 2 టైమ్స్ 8, ఇంకెంత 3 ఉంటుంది. సో 9. సో ఏ ఈక్వల్ టు ఎంత? 29. ఏ ఈక్వల్ టు ఎంతనా? 29 degrees. యా ఓకే. నెక్స్ట్ వన్, గివెన్ 15 cot a ఈక్వల్ టు 8. ఏమన్నా? 15 cot a ఈక్వల్ టు 8. దెన్ ఫైండ్ sin a అండ్ secant a. దెన్ ఫైండ్ sin a అండ్ secant a. సో ఫస్ట్ మనం ఇక్కడ గివెన్ 15 cot a ఈక్వల్ టు 8 అంతేనా? 15 cot a ఈక్వల్ టు 8 అంటే దీని నుంచి cot a ఈక్వల్ టు ఎంత రాసుకోవచ్చు? 8/15. 8/15. cot అంటే ఏంటన్నా? adjacent by opposite. adjacent by opposite. సో మనకి ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చేద్దామా? ఏమవుతుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్? ఇది ABC. ABC. సో ఎడ్జసెంట్. సో దీంట్లో ఇదే కదా, ఇది ఆపోజిట్, ఇదేమో ఎడ్జసెంట్, ఇదేమో హైపోటెన్స్. సో మనకేంటి? ఎడ్జసెంట్ బై ఆపోజిట్ అంటే 8, ఇక్కడ వచ్చేసరికి 15. 8 అండ్ అలాగే ఇక్కడ వచ్చేసరికి 15. సో చూడండి అన్న, ఇప్పుడు మనకి మరి హైపోటెన్స్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు కదా. ఎలా రాసుకుంటాం? ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుందన్న? బీసీ స్క్వేర్ 15 స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ 8 స్క్వేర్. 15 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ 15 స్క్వేర్ తెలుసు కదా. 15 స్క్వేర్ ఎంత అవుతుందన్న? క్యాలిక్యులేట్ చేయండి. 15 × 15 అంతేనా? క్యాలిక్యులేట్ చేయడం ఎంత అవుతుందన్న? 25. సో 5, 7, 5, 1 ఎంత అవుతుంది టోటల్గా? 225. ఎంత? 225. నెక్స్ట్ 8 × 8 ఎంత అవుతుందన్న? 8 × 8 అంటే ఎంత? 64. ఎంత? 64. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 289. 289. సో ఏసీ ఈక్వల్ టు ఎంత అవుతుందన్న? 17. అంతేనా? ఇక్కడ ఎంత అవుతుంది? 17. 17 స్క్వేర్. సో మనకి బీసీ వచ్చేసింది, ఏబీ వచ్చేసింది, అండ్ అలాగే ఏసీ వాల్యూ కూడా వచ్చేసింది. దాని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సైన్ ఏ. సో సైన్ ఏ వాల్యూ ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్స్. ఆపోజిట్ బై హైపోటెన్స్. ఆపోజిట్ వాల్యూ ఎంత? 15 బై హైపోటెన్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి?
17. మరి నెక్స్ట్ సీకెంట్ ఏ ఏమవుతుందన్న హైపోటెన్స్ బై ఎడ్జసెంట్. ఇంతేనా? సీకెంట్ ఏ అంటే ఎంత? హైపోటెన్స్ బై ఎడ్జసెంట్. హైపోటెన్స్ ఎంత? 17 బై ఎడ్జసెంట్ ఎంత? 8. సో దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్ వాల్యూస్. నెక్స్ట్ వన్ చూడండి. 3 cot A equal to 4. 3 cot A equal to 4. Then check whether 1 minus tan square A by 1 plus tan square A equal to cos square A minus sin square A or not. సో మనకి 3 cot A equal to 4A తీసుకున్నప్పుడు 1 minus sin square A equal to 1 minus sin square A by 1 plus sin square A equal to cos square A minus sin square A అనేది అవుతుందా లేదా, ఆ రెండింటి యొక్క వాల్యూస్ సేమ్ వస్తుందా లేదా అని చెప్పేసి మనల్ని క్వశ్చన్ అయితే చేయడం జరిగింది. సో ఫస్ట్ మనల్ని ఏమి ఇచ్చాడు అన్న? 3 cot A ఈక్వల్ టు ఎంత? 4. దీని నుంచి cot A ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4/3. 3 cot A ఈక్వల్ టు 4. దాని నుంచి cot A ఈక్వల్ టు ఎంత? 4/3. సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందామా? ఏంటన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్? చూడండి ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC. సో ఏమన్నాడు? మనకి కాట్. అసలు కాట్ అంటే ఏంటి మనకి మెయిన్ ఇక్కడ? సో కాట్ అంటే ఏంటి నాన్న? ఎడ్జసెంట్ బై ఆపోజిట్. ఇంతేనా కాట్ అంటే? కనిపిస్తుందా గ్రీన్ లెటర్? సో చూడండి, ఇన్ కేస్ మారుద్దాం. ఏమవుతుందన్నా? ఎడ్జసెంట్ బై ఆపోజిట్. ఎడ్జసెంట్ బై ఆపోజిట్ కదా. సో ఎడ్జసెంట్ అదేంటి? ఇదే కదా 4 అండ్ అలాగే 3. 4 అలాగే 3. మరి మనకి ఇక్కడ ఇదేమో ఆపోజిట్, ఇదేమో ఎడ్జసెంట్, ఇదేమో హైపోటెన్స్. మరి దీని యొక్క వాల్యూ ఎంత అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, తెలిసిందే కదా ఫార్ములా ఫ్రమ్ ద పైథాగరస్. AC స్క్వేర్ ఏమవుతుందన్న? AC స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సో ఏమవుతుంది? 9 ప్లస్ 16 అంటే ఎంత? 25. AC స్క్వేర్ ఈక్వల్ టు 25. దీని నుంచి AC ఈక్వల్ టు ఎంత? 5. సో ఎంత మనకి హైపోటెన్స్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. సో అది తీసుకొచ్చి మనకి ఇచ్చిన దాంట్లో పెట్టేయండి అన్న. ఏమవుతుంది? 1 మైనస్ tan స్క్వేర్ A. ఏంటన్నా ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటి? 1 మైనస్ tan స్క్వేర్ A బై 1 ప్లస్ tan స్క్వేర్ A ఏమవుతుందన్నా? 1 మైనస్ tan స్క్వేర్ A. tan స్క్వేర్ A అంటే ఎంత? tan అంటే ఎంత ఇక్కడ? ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అంటే ఎంత? 3/4 హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ 3/4 హోల్ స్క్వేర్. అంతేనా? అంటే 1 మైనస్ 9/16 బై 1 ప్లస్ 9/16 అంటే ఎంత అవుతుంది? 16 మైనస్ 9/16 ప్లస్ 9. ఇక్కడ ఏమంటారు? 16 క్యాన్సిల్ అయిపోద్ది కదా. సో ఇక్కడ ఎంత అవుతుందన్న? 16 మైనస్ 9 అంటే ఎంత? 7/25. 7/25 అనేది మనకి ఆన్సర్ అనేది వచ్చింది. మరి నెక్స్ట్ వన్ ఏంటన్నా? కాస్ స్క్వేర్ A మైనస్ సైన్ స్క్వేర్ A. కాస్ స్క్వేర్ A మైనస్ సైన్ స్క్వేర్ A. సో కాస్ A. మరి ఇప్పుడు మనకి ఇచ్చిన ట్రయాంగిల్ నుంచి కాస్ అంటే ఏంటి? ఎడ్జసెంట్ బై హైపోటెన్స్. ఎడ్జసెంట్ బై హైపోటెన్స్ అంటే 4/5 హోల్ స్క్వేర్ మైనస్ సైన్ ఆపోజిట్ బై హైపోటెన్స్ 3/5 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 16/25 మైనస్ 9/25. డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి న్యూమినేటర్ మైనస్ చేయొచ్చా? సో 16 మైనస్ 9/25 ఈక్వల్ టు ఎంత? 7/25. సో ఇక్కడ వచ్చేసరికి మనకి దీని యొక్క వాల్యూ 7/25 వచ్చింది. అండ్ ఇది కూడా మనకి 7/25 అనేది వచ్చింది. సో మనకి ఏమవుతుందన్న? ఏమవుతుంది?
రెండు ఈక్వల్ ఉంటాయి. 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ రెండు అనేది మనకి ఈక్వల్ అనేది రావటం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ cot theta ఈక్వల్ టు ఏమన్నా, ఇఫ్ cot theta ఈక్వల్ టు 7/8 ఎంత అన్నాడు, 7/8. దెన్ ఫైండ్ a వాల్యూ. 2 ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చాడు. ఏంటి, 1 ప్లస్ సైన్ టీటా ఇంటూ 1 మైనస్ సైన్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా. సెకండ్ ప్రాబ్లం ఏంటన్నా, కాట్ స్క్వేర్ టీటా. ఓకే. సో ఇక్కడ మనకి ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి. ఇక్కడ యాంగిల్ అనేది ఎంత, టీటా. యాంగిల్ అనేది ఎంత, టీటా. మరి ఇక్కడ మనకి చూడండి అన్న, కాట్ టీటా ఎంత ఇచ్చాడు, కాట్ టీటా 7/8 అంటే ఎంత అన్న, ఎడ్జిసెంట్ బై ఆపోజిట్. ఎడ్జిసెంట్ బై ఆపోజిట్. మరి మనకి ఇదే కదా ఎడ్జిసెంట్, ఇదేమో ఎడ్జిసెంట్, టీటాకి ఇది ఉన్న దాంట్లో ఆపోజిట్ అవుతుంది, ఇదేమో హైపోటెన్స్ అవుతుంది. సో ఎడ్జిసెంట్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, 7 ఇచ్చాడు. ఆపోజిట్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 8 ఇచ్చాడు. సో దీని నుంచి మనకి మనం హైపోటెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా ఫ్రమ్ ద పైథాగరస్. ఏమవుతుంది, 8 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ అంటే ఎంత, 64 ప్లస్ 49 ఎంత, 64 అంటే ఎంత అవుతుంది, 113. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 113. ఏసీ ఈక్వల్ టు ఎంత అన్న, √113. ఇక్కడ ఎంత, √113. ఓకే. మరి మనకి ఫైండ్ ప్రాబ్లం చూడండి. ఏంటి ప్రాబ్లం, ఇచ్చిన ప్రాబ్లం ఏంటి, 1 ప్లస్ సైన్ టీటా ఇంటూ 1 మైనస్ సైన్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా. ఓకే. సో చూడండి అన్న, ఇప్పుడు మనకి ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉందా లేదా, ఏంటన్నా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. మీకు ఒక ఫార్ములా చెప్పా, ఏంటన్నా ఒక ఫార్ములా ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుందా లేదా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సేమ్ ఇది అట్లాగే ఉంది కదా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై ఇక్కడ 1 స్క్వేర్ అంటే కూడా సేమ్ అదే కదా, సేమ్ కింద కూడా అంతే వస్తుంది కదా, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఓకే. సో మనకి ఇక్కడ దీని నుంచి మరి మనకి సైన్ వాల్యూ ఎంత అవుతుంది అన్న, సైన్ వాల్యూ సైన్ టీటా ఆపోజిట్ 8/√113 కాస్ టీటా ఎడ్జసెంట్ బై హైపోటెన్స్ 7/√113. సో అయ్యే వాల్యూస్ తీసుకొచ్చి మనం ఇక్కడ సబ్మిట్ చేసామనుకో ఎంత అవుతుంది, 1 మైనస్ √113 హోల్ స్క్వేర్ బై సేమ్ కాస్ ఎంత, సారీ ఇక్కడ చూడండి అన్న, ఓకే 1 మైనస్ ఓకే సైన్ స్క్వేర్ టీటా. సైన్ అంటే ఎంత, 8/√113 హోల్ స్క్వేర్ బై ఇక్కడ ఎంత, 1 మైనస్ 7/√113కి హోల్ స్క్వేర్. ఓకే. మరి ఇక్కడ 1 ఎంత అవుతుంది, 1 మైనస్ 8 అంటే ఎంత, 64/113 బై ఇక్కడ కూడా 1 మైనస్ 49/113. ఓకే. మరి నెక్స్ట్ 113 మైనస్ 64 బై 113 మైనస్ 49. ఓకే. మరి 113 మైనస్ 69 ఎంత అవుతుందన్న, చూడండి 113 64 అంటే
13, ఇక్కడేమో 9, ఇక్కడ వచ్చేసరికి ఎంత 49. యా ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుతుందన్నా 49/64. 49 బై ఇక్కడేమో వెయిట్ యా ఓకే 49/64 అనేది జరుగుతుంది. మరి సెకండ్ వన్ ఏంటి కాట్ స్క్వేర్ టీటా. ఏంటన్నా కాట్ స్క్వేర్ టీటా. సో చూడండి ఒకసారి ప్రాబ్లం ఏమన్నాడు కాట్ స్క్వేర్ టీటా. సో కాట్ అసలు ఏమి ఇచ్చాడు మనకి 7/8. సో ఏమన్నాడన్నా కాట్ టీటా ఈక్వల్ టు 7/8 అన్నాడు. మరి దీని నుంచి మనకి కాస్ స్క్వేర్ థీటా అంటే ఏం లేదన్నా జస్ట్ దీనికి స్క్వేర్ చేసేయండి. స్క్వేర్ చేసేసి వాల్యూ ఎంత వస్తుంది అనేది మనకి కామెంట్ చేయండి. ఓకే. నెక్స్ట్ వన్ గివెన్ secant theta equal to 13/12. Secant theta equal to 13/12. Calculate all other trigonometric ratios. అంటే మనకి secant theta ఇచ్చాడు, దాని నుంచి మనకి రిమైనింగ్ మొత్తం అన్ని రేషియోస్ అనేవి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు అన్న, సో చూడండి ఇక్కడ secant theta equal to 13/12 అంటే ఎంత ఏంటన్నా secant theta అంటే హైపోటెన్స్ బై ఎడ్జసెంట్. అంతేనా హైపోటెన్స్ బై ఎడ్జసెంట్. సో ఫస్ట్ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేద్దాం చూడండి. యా ఓకే. సో ఏబిసి ఏబిసి. సో మనకి యాంగిల్ ఏమన్నాడు టీటా. సో టీటాకు ఆపోజిట్, ఇదేమో ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇదేమో ఎడ్జసెంట్ అవుతుంది, ఇదేమో హైపోటెన్స్ అవుతుంది. సో మనకి ఏమి ఇచ్చాడు హైపోటెన్స్ ఇచ్చాడు, ఎడ్జసెంట్ ఇచ్చాడు. హైపోటెన్స్ ఎంత 13, ఎడ్జసెంట్ ఎంత 12. సో మనకి ఆపోజిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఏమవుతుంది ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ అంటే ఎంత 13 స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. బీసీ స్క్వేర్ అంటే ఎంత సారీ ఏబీ స్క్వేర్ అంటే ఎంత 12 స్క్వేర్. 13 స్క్వేర్ అంటే ఎంత అవుతుందన్న 169. బీసీ స్క్వేర్ అంటే ఎంత ప్లస్ 144 అంటే బీసీ స్క్వేర్ ఈక్వల్ టు 169 మైనస్ 144 అంటే బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత 25. దీని నుంచి బీసీ ఈక్వల్ టు ఎంత అవుతుంది 5 అవుతుంది. అంటే ఎంత అవుతుందన్న మనకి బీసీ వాల్యూ ఎంత అవుతుంది 5. అంతేనా బీసీ వాల్యూ 5 అవుతుంది. సో దీని నుంచి మనకి ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా ఆల్ అదర్ ట్రయాంగిల్స్. సో ఫస్ట్ మనం సైన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో సైన్ ఏంటన్నా సైన్ ఏంటి ఆపోజిట్ బై హైపోటెన్స్. అంతేనా ఆపోజిట్ బై హైపోటెన్స్. ఏంటన్నా ఆపోజిట్ వాల్యూ ఎంత 5, హైపోటెన్స్ ఎంత 13. సో 5/13. నెక్స్ట్ కాస్ థీటా. కాస్ థీటా ఏంటి ఎడ్జసెంట్ వాల్యూ బై హైపోటెన్స్. సో ఎడ్జసెంట్ ఎంత మనకి 12, హైపోటెన్స్ ఎంత 13. మరి నెక్స్ట్ ట్యాన్ థీటా ఏమవుతుంది ట్యాన్ థీటా ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ వాల్యూ ఎంత 5, ఎడ్జసెంట్ వాల్యూ ఎంత 12. ఓకే. మరి నెక్స్ట్ కొసెకెంట్. కొసెకెంట్ ఏంటి కొసెకెంట్ వాల్యూ హైపోటెన్స్ బై ఆపోజిట్. హైపోటెన్స్ బై ఆపోజిట్ ఏమవుతుంది 13/5. 13/5. నెక్స్ట్ మనకి సీకెంట్ థీటా. సీకెంట్ థీటా ఎలాగో వాళ్ళు ఇచ్చేసారు కదా, సీకెంట్ థీటా వాల్యూ అనేది ఆడిచ్చేసాడు. మరి నెక్స్ట్ మనకి కాట్ థీటా. కాట్ థీటా ఏమవుతుందన్న ఎడ్జసెంట్ వాల్యూ బై ఆపోజిట్ వాల్యూ. ఎడ్జసెంట్ వాల్యూ ఎంత 12 బై ఆపోజిట్ వాల్యూ ఎంత 5. సో దీస్ ఆర్ ద రిమైనింగ్ trigonometric ratios values. Okay. Next problem. చూడండి
ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ డట్ బి. ఆల్రెడీ ఇందాక మనం చేసినట్టున్నాం, సేమ్ ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్. మళ్ళీ చూడండి అన్న, ఏంటన్నా రైట్ యాంగిల్ డట్ బి ఏమన్నాడు, ఇఫ్ tan A ఈక్వల్ టు 1/√3. సో అంతేనా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసాం. ఏమన్నాడు, ఎట్ బి అన్నాడు. సో బి ఏబిసి, ఏబిసి ఏమన్నాడు, tan యొక్క వాల్యూ. సో tan A ఎంత ఇచ్చాడన్నా, 1/√3. 1/√3 ఇదేమవుతుంది, ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అంటే ఇదే కదా ఆపోజిట్, ఇదేమో ఆపోజిట్, ఇదేమో ఎడ్జసెంట్. సో వాల్యూస్ ఏమి ఇచ్చాడన్నా మనకి, 1/√3 అంటే ఇదేమో 1, ఇదేమో √3. మరి ఈ హైపోటెన్స్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా, హైపోటెన్స్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఏమవుతుంది, AC² ఈక్వల్ టు 1² ప్లస్ √3². అంటే AC² ఈక్వల్ టు 1 + 3. సో AC² ఈక్వల్ టు 4. AC ఈక్వల్ టు ఎంత, 2. AC ఈక్వల్ టు 2. సో మనకి హైపోటెన్స్ వాల్యూ ఎంత వచ్చింది, 2 అనేది వచ్చింది. సో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫస్ట్ వన్ sin A ఇంటూ cos C. సో మనకి ఇక్కడ రెండు యాంగిల్స్ బట్టి తీసుకోవాలన్నా, ఫస్ట్ యాంగిల్ యాంగిల్ ఏ దగ్గర నుంచి తీసుకోవాలి, అండ్ అలాగే యాంగిల్ సి దగ్గర నుంచి కూడా తీసుకోవాలి. సో చూడండి ఫస్ట్ మనం యాంగిల్ ఏ దగ్గర నుంచి తీసుకుందాం. యాంగిల్ ఏ ఏమవుతుంది, sin A తీసుకుందాం. సో టోటల్ ఫస్ట్ మనకు అసలు ఏమేం కావాలో చూడండి అన్న, sin A కావాలి, cos C, cos A sin C, cos A cos C, sin A sin C. అంటే టోటల్గా మనం sin A sin C, cos A cos C ఈ 4 ఫైండ్ అవుట్ చేసుకుంటే చాలు. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏ దగ్గర నుంచి sin A తీసుకుందాం. sin A ఏంటన్నా, sin A ఆపోజిట్ బై హైపోటెన్స్ అంటే ఎంత, 1/2. sin A అంటే ఎంత, 1/2. అండ్ నెక్స్ట్ అలాగే cos A ఎంత, cos A ఎంత, ఎడ్జసెంట్ √3/2. మరి నెక్స్ట్ మనకి sin C. ఈసారి ఏమవుతుందన్న, ఇది యాంగిల్ అవుతుంది సి నుంచి, ఇది అప్పుడు ఆపోజిట్ అవుతుంది, ఇది వచ్చేసరికి మనకి ఎడ్జసెంట్ అవుతుంది. ఓకే, చాలా జాగ్రత్తగా చూడండి, ఇదేమో మనకి ఆపోజిట్ అవుతుంది, ఇదేమో ఎడ్జసెంట్ అవుతుంది. సో sin C ఏంటి, ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అంటే ఎంత, √3/2. అంతే కదా, ఆపోజిట్ బై హైపోటెన్స్. మరి నెక్స్ట్ cos C ఏమవుతుంది అప్పుడు, 1/2. అప్పుడు ఇది ఎడ్జసెంట్ అవుతుంది, ఇది హైపోటెన్స్, 1/2. యా ఓకే. మరి ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఏంటన్నా, ఫస్ట్ వన్ ఏమన్నాడు, sin A ఇంటూ cos C ప్లస్ cos A ఇంటూ sin C. sin A ఇంటూ cos C ప్లస్ cos A ఇంటూ sin C. యా ఓకే. చూడండి sin A వాల్యూ ఎంత, 1/2. cos C వాల్యూ ఎంత, 1/2. మరి ప్లస్ cos A వాల్యూ ఎంత, √3/2. sin C వాల్యూ ఎంత, √3/2. సో 1/4 ప్లస్ 3/4 ఎంత అవుతుందన్న, 4/4 ఈక్వల్ టు ఎంత, 1. సేమ్ మరి మనకి ఇక్కడ ఈసారి నెక్స్ట్ ఏమన్నాడు, cos A cos B. సో చూడండి అన్న, సేమ్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. పోనీ లేదు అంటే ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి ఏమవుతుంది, cos A కదా, cos A వాల్యూ ఎంత, √3/2 ఇంటూ cos C వాల్యూ ఎంత, 1/2 మైనస్ sin A వాల్యూ ఎంత, 1/2. ఇక్కడ వచ్చేసరికి ఎంత, √3/2. టోటల్గా ఎంత అవుతుంది, √3/4 మైనస్ √3/4. ఆన్సర్ ఎంత వస్తుంది, 0. ఆన్సర్ ఎంత అవుతుంది మనకి, 0. ఓకే.
ఇది దీని యొక్క వాల్యూ మనకి 0 వచ్చింది, దీని యొక్క వాల్యూ వచ్చేసరికి 1 వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అన్న. ఇన్ ట్రయాంగిల్ PQR, ఇన్ ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్ డెట్ Q, రైట్ యాంగిల్ డెట్ Q, అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు PR ప్లస్ QR, ఏమన్నా PR ప్లస్ QR ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్ అండ్ PQ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, PQ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, అండ్ నెక్స్ట్ డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ sin P ఇంటూ cos P అండ్ tan P, sin P cos P tan P వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ చూడండి మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందామా. సో చూడండి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సో PQR, PQR, సో మనకు కొన్ని వాల్యూస్ ఇచ్చాడు. ఏంటన్నా PQ ఈక్వల్ టు ఎంత 5 సెంటీమీటర్స్, PQ ఈక్వల్ టు 5, అండ్ అలాగే ఇక్కడ మీకు PR ప్లస్ QR ఈక్వల్ 25 అన్నాడు. సో దీని నుంచి మనం PR ఈక్వల్ టు 25 మైనస్ QR, 25 మైనస్ QR అంటే ఇదేనా PR ఎంత అవుతుంది ఇక్కడ 25 మైనస్ QR, 25 మైనస్ QR. మరి ఫ్రమ్ ద పైథాగరస్ సేమ్ ఇందాక మనం ఒక ప్రాబ్లం చేసాం కదా, 1 ప్లస్ PQ సంథింగ్ అట్లా ఒక ప్రాబ్లం చేసాం కదా, సేమ్ అదే ప్రాసెస్ నాన్న. ఇక్కడ మనకి ఫ్రమ్ ద పైథాగరస్ థియరం ఉపయోగించి ఈ QR యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ వాల్యూస్ దాన్ని ఇక్కడ తీసుకొచ్చి మనకి PR వాల్యూ కూడా వచ్చేస్తుంది. దాని తర్వాత మనకి ఈ మూడిటి యొక్క వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి. సో ఆ మూడిటి యొక్క ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసి ఈ sin P, cos P అండ్ tan P వాల్యూ ఎంత అనేది మనకి కామెంట్ సెక్షన్స్లో ఎంటర్ చేసేయండి. అండ్ ఓకే, నెక్స్ట్ సో ఈ క్లాస్ అనేది ఎంతటితో క్లోజ్ అవుతుంది. అండ్ దీని మీద ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాన్న రిమైనింగ్, అంటే వాల్యూస్ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ వాల్యూస్ ఉపయోగించి మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ క్లాస్లో అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ క్లాస్ మనకి ఎప్పటికప్పుడు ఎన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ PIT ఫిజిక్స్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ.